విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని సంక్రాంతిలోపు చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ను ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోతే సంక్రాంతి తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలని అన్నారు. ఇప్పటి వరకు 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ఏలే మేమే ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. యూత్ డిక్లరేషన్ ఇచ్చింది 20,000 జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. 50,000 జాబ్స్ ఇచ్చినామంటున్నారు. వాళ్ళని ఇవాళ 4,000 నిరుద్యోగ బుద్ధిస్తాను 4,000 ఇంతవరకు ఇవ్వాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. ఇలా అధికారులకు వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది.